వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసినంత మాత్రాన పాన్ ఇండియా స్టార్ అయిపోరు. సౌత్ లో మార్కెట్ ఉన్నా నార్త్ లో మార్కెట్ క్రియేట్ చేసుకుని దాన్ని కంటిన్యూ చేస్తేనే పాన్ ఇండియా హీరో అవుతారు. మన హీరోలు అదే రేంజ్ ఆశలతో బాలీవుడ్ వెళ్తున్నారు. మరి నిజంగానే హిందీ మార్కెట్ ని క్యాప్చర్ చేసుకున్నారా? మన హీరోలకి బాలీవుడ్ కలిసి వచ్చిందా? ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ పాన్ ఇండియా హీరోలుగా సత్తా చాటుతున్నారు. మనవాళ్లు సౌత్ మార్కెట్ తర్వాత బాలీవుడ్ కలెక్షన్ల మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. అయితే అది అందరికీ వర్కౌట్ అయిందా అంటే ప్రభాస్, బన్నీకి తప్ప పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. అల్లు అర్జున్ పుష్పతో ఎంట్రీ ఇచ్చి పుష్ప 2తో బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసి అన్మ్యాచబుల్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు హిందీలో. పుష్ప 2 ఓవరాల్ గా కలెక్ట్ చేసిన 1800 కోట్ల ప్లస్ లో సగం హిందీ నుంచి వచ్చిందని సర్ప్రైజ్ అయ్యారు అందరూ. ఇక నెక్స్ట్ అట్లీతో చేస్తున్న సినిమా ఇంకే బెంచ్ మార్క్ సెట్ చేస్తుందో చూడాలి. పుష్ప 2తో బాలీవుడ్ లో బన్నీ క్రియేట్ చేసిన మార్కెట్ ని కంటిన్యూ చేయాలన్న పెద్ద టాస్క్ టాలీవుడ్ హీరోల ముందుంది. ఇప్పటికే ఈ టాస్క్ ని అందుకోవడం మిగిలిన హీరోలకి కష్టంగానే ఉంది. ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. రాజమౌళి మేకింగ్, కరణ్ జోహర్ బాలీవుడ్ మార్కెటింగ్ తోడై బాహుబలికి నార్త్ లో కలెక్షన్ల వర్షం కురిసింది. ఆ తర్వాత వచ్చిన సాహో కూడా బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ ఎక్కువ ఉండడంతో హిందీలో మంచి కలెక్షన్లు రాబట్టి సౌత్ లో హిట్ కాకపోయినా బాలీవుడ్ లో మాత్రం హిట్ టాక్ సంపాదించుకుంది. సాహో తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ ప్రభాస్ హిందీ మార్కెట్ ని డ్యామేజ్ చేశాయి. కానీ తర్వాత వచ్చిన సలార్, కల్కి మళ్లీ ప్రభాస్ కున్న పాన్ ఇండియా ఇమేజ్ ని పదిలం చేశాయి. అయితే రాజాసాబ్ మాత్రం బొక్కబోర్ల పడింది. మరి ఈసారి స్పిరిట్, కల్కి, ఫౌజీ సినిమాలు బాలీవుడ్ లో ఏ రేంజ్ కలెక్షన్లు రాబడతాయో చూడాలి. ప్రస్తుతమున్న పాన్ ఇండియా హీరోల కంటే ముందే రామ్ చరణ్ బాలీవుడ్ లో సినిమా చేశారు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే నార్త్ మార్కెట్ ని టచ్ చేశారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా బూస్టప్ ఇచ్చినా ఇప్పుడు తన సొంత క్యాలిబర్ తోనే మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసుకోవాల్సి ఉంది రామ్ చరణ్ కి. ప్రభాస్ కంటే ముందే రామ్ చరణ్ హిందీలో డైరెక్ట్ మూవీ చేశారు. ఎన్నో ఆశలతో జంజీర్గా బాలీవుడ్ మూవీ చేసిన చరణ్ ఆ సినిమాతో డిజాస్టర్ ఫేస్ చేశారు. ఆ తర్వాత మళ్లీ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRRతో బాలీవుడ్ మార్కెట్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు. రాజమౌళి చరిష్మాకి తోడు కంటెంట్ ఉండడంతో చరణ్ కి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ క్రియేట్ అయింది. అయితే అదే జోష్లో ఆ తర్వాత శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీని హిందీలో రిలీజ్ చేశారు. కానీ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. మరి ఈ సంవత్సరం భారీ అంచనాలతో పెద్దిని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న తెలుగు తర్వాత మెయిన్ టార్గెట్ మాత్రం బాలీవుడ్దే. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా పెద్ది నుంచి పవర్ఫుల్ వీడియో రిలీజ్ అయింది. పాన్ ఇండియా ఆడియన్స్ కి రిలేట్ అయ్యే ఎలిమెంట్స్ తో పాటు రామ్ చరణ్ చరిష్మా ఈసారి చరణ్ కి బాలీవుడ్ మార్కెట్ ని ఈజీ చేసేలానే కనిపిస్తోంది. RRR తప్పించి పెద్దగా వర్కౌట్ కాకపోయినా పెద్ది మీద మాత్రం భారీ అంచనాలున్నాయి అటు టీంతో పాటు జనానికి. అందుకే హీరోయిన్ గా జాన్వీని, విలన్ గా దివ్యేందుని తీసుకుని బాలీవుడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి పెద్ది ఈసారి చరణ్ బాలీవుడ్ మార్కెట్ వాల్యూని ఏ రేంజ్ లో చూపిస్తుందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. వీళ్ళు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు, మార్కెట్ మీద కన్నేస్తున్నారు. అసలు నేను బాలీవుడ్ సినిమా ఎందుకు చేస్తాను అన్న మహేష్ ఈసారి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాతో మహేష్ హీరోగా చేస్తున్న వారణాసితో మహేష్ బాలీవుడ్ లో మార్కెట్ ని స్టార్ట్ చేయబోతున్నారు. మరి మహేష్ కి బాలీవుడ్ అరంగేట్రం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. బాలీవుడ్ మీద మన వాళ్ళు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అక్కడి వాళ్ళకి మన హీరోల మీద క్రేజ్ ఉన్నా ఆ క్రేజ్ మాత్రం కలెక్షన్లలోకి కన్వర్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. రాజమౌళి తన సినిమాలతో కొంత మ్యాజిక్ చేసినా ఆ తర్వాత సోలోగా వచ్చిన హీరోలకి మాత్రం టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది బాలీవుడ్. ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా మార్కెట్ మీద బాగా ఫోకస్ చేశారు. RRR టైంలో రాజమౌళి క్రేజ్ కి తోడు ఎన్టీఆర్ హిందీ ప్రమోషన్లకు ఫుల్ ఫిదా అయిపోయిన బాలీవుడ్ ఆడియన్స్ ఎన్టీఆర్ మీద క్రేజ్ పెంచేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాని బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేశారు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ఉన్నా కూడా బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాలేదు. ఇక ఎన్నో ఆశలతో బాలీవుడ్ మార్కెట్లోకి వార్ 2తో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోలేకపోయారు. మరి ప్రశాంత్ నీల్తో చేస్తున్న డ్రాగన్ అయినా ఎన్టీఆర్ బాలీవుడ్ మార్కెట్ ని పెంచుతుందేమో చూడాలి.
రౌడీ హీరోగా ఇండియా మొత్తం హల్చల్ చేస్తున్న విజయ్ దేవరకొండ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న మార్కెట్ మాత్రం ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో కరణ్ జోహర్ నిర్మాతగా, అనన్య పాండే హీరోయిన్గా బాలీవుడ్లో తెరకెక్కించిన లైగర్ మూవీని హిందీలో రిలీజ్ చేశారు. కానీ విజయ్కున్న క్రేజ్ కలెక్షన్లలోకి కన్వర్ట్ కాలేకపోయింది. కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ సినిమాలు హిందీలో రిలీజ్ చేసినా అవి కూడా వర్కౌట్ కాలేదు. అప్కమింగ్ సినిమాలు రణబాలి, రౌడీ జనార్దన ఈ 2 సినిమాలు పాన్ ఇండియా వైడ్ గానే రిలీజ్ చేస్తున్నారు. మరి వీటితో అయినా బాలీవుడ్ మార్కెట్ ని విజయ్ సొంతం చేసుకుంటాడేమో చూడాలి. ఇక మొన్నీ మధ్య వరకు తెలుగు ఆడియన్స్ కి మాత్రమే పరిమితమైన నాని కూడా పాన్ ఇండియా పాట అందుకున్నారు. దసరాతో తన మార్కెట్ ని పాన్ ఇండియా చేయాలని డిసైడ్ అయి హిందీలో కూడా దసరాని రిలీజ్ చేశారు. ఆ సినిమా పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న లాంటి సినిమాలు హిందీలో ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. దాంతో నాని బాలీవుడ్ ఆశలు కూడా అంతగా వర్కౌట్ కాలేదని చెప్పాలి. అయితే ద ప్యారడైజ్ అలా కాదు అంటున్నారు. ఈ దెబ్బకి బాలీవుడ్ మార్కెట్ దిగి రావాల్సిందే అంటున్నారు నాని. ఆల్రెడీ స్టార్ హీరోలు బాలీవుడ్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తున్నారు. అక్కడ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. మార్కెట్ ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా సీనియర్లు కూడా ట్రై చేస్తున్నారు. స్పెషల్లీ బాలకృష్ణ హిందీలో అఖండ తాండవం సినిమా రిలీజ్ చేశారు. అంతేకాదు బాలీవుడ్లో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లు కూడా చేశారు. కానీ బాలయ్య మ్యాజిక్ బాలీవుడ్లో వర్కౌట్ కాలేక హిందీ మార్కెట్ డిసప్పాయింట్ చేసింది. మరి గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా అయినా బాలయ్యకి బాలీవుడ్ మార్కెట్ ఓపెన్ చేస్తుందేమో చూడాలి. పవన్ కళ్యాణ్ కూడా అంతే. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల్ని హిందీలో కూడా రిలీజ్ చేసి బాలీవుడ్ మార్కెట్ క్యాప్చర్ చేద్దామనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. నిజానికి నార్త్లోనే సినిమా షూటింగ్ ఎక్కువగా చేశారు. మరాఠీలో సినిమాలో కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి. అయినా కూడా పెద్దగా ఆడియన్స్ రెస్పాండ్ అవలేదు ఓజీ హిందీ సినిమాకి. మరి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ తో బాలీవుడ్ మార్కెట్ ని కైవసం చేసుకుంటారేమో వెయిట్ చేసి చూడాలి. మన హీరోలు మాస్ యాక్షన్ సినిమాలతో పాటు పురాణాల మీద కూడా ప్రేమ చూపిస్తున్నారు. అందుకే మహేష్ బాబు దగ్గర నుంచి అప్కమింగ్ హీరో తేజ వరకు అందరూ రామాయణం బ్యాక్ డ్రాప్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. మరి అందరూ రామాయణం మీదే అయినా వీళ్ళ సినిమాల్లో డిఫరెంట్ పాయింట్ ఏంటో డీటెయిల్డ్ గా చూద్దాం. ఒక పక్క మాస్ కమర్షియల్ యాక్షన్ లవ్ స్టోరీలతో పాటు బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించే మైథాలజీ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు హీరోలు. రాజమౌళి దగ్గర నుంచి ప్రశాంత్ వర్మ వరకు అందరూ డైరెక్టర్లు రామాయణం మీద ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. ఇన్ని సినిమాలున్నా పాన్ ఇండియా వైడ్ గా ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా వారణాసి. ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు రాజమౌళి చేసిన సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ గా రామాయణాన్ని కూడా చూపించబోతున్నారు వారణాసిలో. 3 లోకాల కాన్సెప్టులో తెరకెక్కుతున్న వారణాసిలో మహేష్ బాబు ఫస్ట్ టైం రాముడిగా కనిపించబోతున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీలో అసలు రామాయణం బ్యాక్డ్రాప్ ని ఎలా చూపిస్తారు, మహేష్ బాబు రాముడిగా ఎలా ఉంటాడు అని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మైథాలజీ టచ్ ఉన్న సినిమాలు చిరంజీవి చాలా చేశారు. కానీ వీటిలో విశ్వంభర సంథింగ్ ఇంట్రెస్టింగ్. సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విశ్వంభరలో మైథాలజీ టచ్ ఉందా లేదా అన్నది సర్ప్రైజింగ్ ఎలిమెంటే. అయితే రామనవమికి చిరంజీవి పాట మాత్రం ప్రస్తుతం ప్రతి చోట వినిపిస్తోంది. అదీ కాక 3 లోకాల కాన్సెప్టులో తెరకెక్కుతున్న ఈ విశ్వంభరలో రామాయణాన్ని కూడా టచ్ చేస్తారేమో అన్న రూమరు కూడా నడుస్తోంది. తెలుగులో కమర్షియల్ సబ్జెక్ట్స్ కి మైథాలజీ టచ్ ఇచ్చిన జై హనుమాన్ మూవీ కూడా రామాయణం బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ మూవీ పెద్దగా మైథాలజీని టచ్ చేయలేదు. కానీ జై హనుమాన్ లో మాత్రం మైథాలజీ డోసు ఎక్కువే ఉండబోతోంది. తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న హనుమంతుడిగా రిషబ్ శెట్టిని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ లో రామాయణాన్ని బాగానే చూపించబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగులో రాజమౌళి కంటే ముందే హిందీలో రామాయణాన్ని స్టార్ట్ చేశారు. అసలు ఇండియన్ సినిమా హిస్టరీలోనే తెరకెక్కనటువంటి రేంజ్లో భారీ బడ్జెట్తో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇది కంప్లీట్గా రామాయణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే సినిమా అంటోంది టీం. తెలుగులో కాకపోయినా సౌత్ నుంచి తెరకెక్కుతున్న మరో రామాయణ బ్యాక్ డ్రాప్ మూవీ మహావతార పరశురాం.
మహావతార యూనివర్స్ లో భాగంగా యానిమేటెడ్ సిరీస్ లో పరశురాం సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ ఈ సిరీస్ నుంచి వచ్చిన మహావతార నరసింహ సినిమా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈసారి పరశురాముడిగా ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతోంది. రామాయణానికి సంబంధించి ఎన్ని సినిమాలు తెరకెక్కుతున్నా ప్రజెంట్ హైలైట్ అవుతున్న సినిమా మాత్రం బాలీవుడ్ రామాయణం. నితీష్ తివారీ డైరెక్షన్లో కన్నడ స్టార్ యష్, నమిత్ మల్హోత్రా ప్రొడ్యూసర్లుగా పాన్ వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ బాలీవుడ్లో తెరకెక్కుతోంది రామాయణం సినిమా. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏకంగా 4,000 కోట్ల బడ్జెట్తో చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 2 పార్టులుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్టుని ఈ దీపావళికి, సెకండ్ పార్టుని 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది యూనిట్. నెవర్ బిఫోర్ గ్రాఫిక్స్ గ్రాండియర్ తో రామాయణం సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్లో ఈసారి అన్ని ప్రాపర్ రామాయణం సినిమాలు తెరకెక్కుతున్నాయి. రామాయణంతో పాటు వాల్మీకి రామాయణం అనే ఇంట్రెస్టింగ్ సినిమా శ్రీరామనవమి రోజే అనౌన్స్ చేశారు మేకర్స్. భావన తల్వార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ వాల్మీకి రామాయణం ఈ సంవత్సరం అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు రిలీజ్ చేస్తున్నట్టు డేట్ కూడా అనౌన్స్ చేసింది టీం. మరి అన్ని రామాయణాల్లో ఈ వాల్మీకి రామాయణం ఎలా డిఫరెంట్ గా ఉండబోతోందో వెయిట్ చేసి చూడాలి. ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.